ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. మన బతుకమ్మ కార్నివాల్ పేరుట నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం టూరిజం భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. దాదాపు 1000 బతుకమ్మలతో అమరజ్యోతి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. 500 మంది కళాకారులతో తెలంగాణ సాంప్రదాయ కళల ప్రదర్శనకు ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రాజేంద్ర ట్యాంక్ బండ్ పైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ రోజు ముగింపు వేడుకలు ఇక్కడ ట్యాంక్ బండ్ పైన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుట అయితే ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం అయితే ట్యాంక్ బండ్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రజెంట్ మనం మెయిన్ స్టేజ్ ముందట ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఈ మెయిన్ స్టేజ్ ముందటే ఇక్కడ బతుకమ్మ వేడుకలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఈ బతుకమ్మ వేడుకను ఇంత ప్రత్యేకంగా చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడైతే అమరవీరుల జ్యోతి నుండి కూడా బతుకమ్మ ఘాట్ వరకు కూడా ఈ ట్యాంక్ బండ్ పైన దాదాపు 1000 బతుకమ్మలతో మహిళలంతా కూడా బతుకమ్మలను తీసుకొని ర్యాలీగా తరలి వస్తూ ఉన్నారు. ఈ ఘట్టాన్ని చూడడానికి ట్యాంక్ బండ్ చుట్టూ కూడా LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 500 మంది సాంప్రదాయ కళాకారులు, తెలంగాణ జానపద కళాకారుల ప్రదర్శనల నడుమ అయితే ఈ బతుకమ్మ వేడుక జరగబోతోంది. ఇక ఇందుకోసము అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఇక్కడ వస్తున్నటువంటి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఎంతో ఉత్సాహంగా ఆటపాటల నడుమ అయితే ఈ బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మన బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి. ఆ బతుకమ్మ తల్లి ఈసారికి ఇక గంగమ్మ ఒడికి చేర్చి మళ్ళొచ్చే ఏడాది మా కోసమై మళ్ళీ రా తల్లి అంటూ కూడా ఈ బతుకమ్మ వేడుకలను మహిళలంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా మహిళలతో బతుకమ్మ వేడుకలతో కోలాహలంగా మారింది అని చెప్పొచ్చు. తీరొక్క పూలను తీర్చి వాటిని అన్నింటినీ ఒకే చోట కూర్చి అందమైన బతుకమ్మలు తయారు చేసి ఆ బతుకమ్మలో గౌరమ్మ నుంచి బతుకమ్మ చుట్టూ కూడా పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడుతూ కూడా ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ ట్యాంక్ బండ్ పైన జరిగేటువంటి ర్యాలీ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్టుగా అయితే అధికారులు మనకు చెబుతూ ఉన్నారు. ఎంతో ఘనంగా కళాకారుల ఆటపాటల నడుమ అయితే బతుకమ్మను ఊరేగింపుగా ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తో పాటు మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిల పలువురు మహిళా నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ఇక్కడ ఆడి పాడబోతూ ఉన్నారు. ఈ స్టేజ్ నుంచే కూడా నేతల ప్రసంగాలన్నీ కూడా మనం వింటాము. ఇక్కడ మనం చూడొచ్చు. రోడ్డుకి స్టేజ్ కి ముందే కూడా బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఊరేగింపుగా తీసుకొస్తున్నటువంటి బతుకమ్మలన్నింటినీ కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ ఆట పాట తెలంగాణ కళాకారులు చేస్తున్నటువంటి విన్యాసాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఇక్కడ అక్కడ నుంచి కూడా ర్యాలీగా మధ్య మధ్యలో బతుకమ్మను పెట్టి అక్కడ బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ కూడా ఎంతో ఘనంగా ఈ రోజు ఈ బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఈ బతుకమ్మ వేడుకలు ఈసారి కొంత ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. మనం నిన్న చూసాము మన బతుకమ్మ పండుగకు ప్రపంచ గుర్తింపు దక్కింది. మనము మన బతుకమ్మ పండుగకు 2 ప్రపంచ రికార్డులను నెలకొల్పగలిగే విధంగా అయితే మనము మన బతుకమ్మను ప్రపంచ గుర్తింపు వరకు తీసుకెళ్లాము. 2 వరల్డ్ రికార్డులు మనకు సొంతమయ్యాయి. ఒకటి అతిపెద్ద బతుకమ్మ 63 అడుగుల అతిపెద్ద బతుకమ్మకు రాగా మరో వేడుకకు మహిళలంతా
1500 మంది మహిళలు ఆ బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడినటువంటి ఆటకు 2 రికార్డులు అయితే మనకు వచ్చాయి. ఆ సంతోషమైనటువంటి ఆ సందర్భాన్ని కూడా ఈ రోజు ఈ బతుకమ్మ వేడుకల్లో మనము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనం చూడొచ్చు విజువల్స్ లో ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కూడా సుందరమైన లైటింగ్ తో వెలిగిపోతుంది. మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మధ్యలో హుస్సేన్ సాగర్ మధ్యలో దీపాల కాంతుల మధ్య వెలిగిపోతున్నటువంటి ఆ బతుకమ్మ ఎంతో సుందర మనోహరంగా అయితే మనకు కనిపిస్తుంది. ఈ బతుకమ్మ వేడుక అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నగర నలుమూలల నుంచి కూడా మహిళలంతా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఎంతో ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా అయితే మన బతుకమ్మ పండుగ వేడుకలు జరగబోతున్నాయి. ముందన్నడు లేని విధంగా కూడా మనం ఈసారి ఇంత ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం పట్ల కూడా మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నో రకాల పువ్వులు, తీరొక్క పువ్వులు, తంగేడు, గునుగు పువ్వులు, బంతి, చామంతి పువ్వులు, ఇలా రకరకాల పువ్వులతోటి ఈ బతుకమ్మలు ఇక్కడ పేర్చినటువంటి బతుకమ్మలను చూస్తుంటే నిజంగా కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఓవైపు మహిళల ఆటపాటలు, మరోవైపు తీరొక్క పూలతోటి తీరు వన్నెలుగా ఈ కూర్చినటువంటి ఈ బతుకమ్మలు ఎంతో అందంగా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ఈ ట్యాంక్ బండ్ పరిసర రోడ్ అంతా కూడా ఒక కోలాహల వాతావరణం నెలకొంది. చుట్టూ కూడా మహిళలు భక్తులతోటి అయితే ఈ రోడ్ అంతా కోలాహల వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ర్యాలీ ప్రారంభమైంది. మనము చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్ల పైన అయితే చుట్టుపక్కల ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న వారంతా కూడా ఈ ఘట్టాన్ని చూసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడి స్క్రీన్లలో ర్యాలీ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ర్యాలీ ప్రారంభం అయిపోయింది. మెయిన్ స్టేజ్ వరకు కూడా ర్యాలీ ఇప్పటికే వచ్చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. ఆడపడుచులంతా కూడా మన బతుకమ్మలను ఎత్తుకొని ఇక్కడ ఎంతో ఘనంగా ఈ స్టేజ్ ముందు ఆడి పాడబోతూ ఉన్నారు. మనది ఘనమైన పండుగ, మన ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకమైనటువంటి ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అని మహిళలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ, ఉయ్యాల ఉయ్యాల బతుకమ్మ అంటూ ఎన్నో రకాల బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ అంగరంగ వైభవంగా అయితే వేడుకలు జరుగుతున్నాయి. మనం ఇటు సైడ్ విజువల్స్ లో చూడొచ్చు. మహిళా డప్పు కళాకారులు చేస్తున్నటువంటి విన్యాసాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా వీళ్ళతో పాటు మన తెలంగాణ సాంప్రదాయ కళలు ఎన్నో ఉన్నాయి. జానపద కళలు, డప్పు కళాకారులు కావచ్చు, ఇటు కుస్తాడి నృత్యాలు, ఇలాంటి నృత్యాలతోటి అయితే ఈ బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా ట్యాంక్ బండ్ పైన జరగబోతున్నాయి. ఇక ఇక్కడ ఆ బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి బతుకమ్మను తీసుకువెళ్లి ఇక్కడ బతుకమ్మ ఘాట్ లో నిమజ్జనం చేయడంతో అయితే ఈ బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హస్దా. మొత్తంగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివల్ నిర్వహిస్తున్నారు. డప్పులు తమ చేత బట్టి బతుకమ్మల్ని పట్టుకోవాల్సిన చేతులతో డప్పు దరువుల విన్యాసాలను చేస్తున్నారు. మరి వారికి ఒక్కసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో నీరాజనం పలుకుదాం. తెలంగాణ జానపద కళాకారులు, మట్టి కళాకారులు, తెలంగాణ ఆడపడుచులు డప్పులతో వాళ్ళ విన్యాసాలతో మరి ఈ వేదికకి చేరుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు R&B డిపార్ట్మెంట్, అలాగే ప్రత్యక్షంగా పర్యవేస్తున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మేడం గారు. వారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. కళాకారులందరూ కూడా ఇక్కడ ఆగాలి. దయచేసి కళాకారులు ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరద్దు. మా సూచనల్ని దయచేసి గమనించండి.
కళాకారులందరూ కూడా ఇక్కడ మీ విన్యాసాలని మెయిన్ వేదిక దగ్గర ప్రదర్శించాల్సింది రిక్వెస్ట్ చేస్తూ కళాకారులు ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు, అందరు ఇక్కడ ఉండాలి. ముందుగా మహిళా డప్పుల విన్యాసాలని మనం చూద్దాం. కొంచెం స్లోగా బతుకమ్మ పాటలు. సౌండ్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ లో బతుకమ్మ పాటలు ప్లే చేయండి. చిన్న చేతికి రెండు ఉయ్యాలో వాల్యూమ్ తగ్గియండి. చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో అబ్బిన చేతికి ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో అబ్బిన చేతికి ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో పద్మకుడి చిన్న ఉయ్యాలో పసుపు కుంకుమ ఉయ్యాలో పద్మకుడి చిన్న ఉయ్యాలో పసుపు కుంకుమ ఉయ్యాలో అదినాలుగుకి ఉయ్యాలో పద్మములై నడిసే ఉయ్యాలో అదినాలుగుకి ఉయ్యాలో పద్మములై నడిసే చిందు యక్షగానానికి గౌరవ డాక్టరేట్ పొందిన వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ గడ్డం సమ్మయ్య గారి బృందం చిందు యక్షగానం వారికి ఈ కార్నివాల్ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు.